నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడుతోంది. బయట శత్రువులతో యుద్ధం చేస్తున్న అమెరికా ఇప్పుడు తన ఇంట్లోనే నిరసన సెగలను ఎదుర్కొంటోంది. డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటేనే ఇప్పుడు అమెరికా వీధులు రగిలిపోతున్నాయి. నిరంకుశ పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు, ఇరాన్పై యుద్ధం, వీటన్నిటికీ వ్యతిరేకంగా అమెరికా చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో నో కింగ్స్ ఉద్యమం ఉవ్వెత్తి నెగిసిపడుతోంది. 50 రాష్ట్రాలు, 3100 కేంద్రాలు, 90 లక్షల మంది నిరసనకారులు. ఇది కేవలం ఒక ఆందోళన కాదు, అమెరికా ఆత్మ గౌరవ పోరాటం. అసలు ఏంటి నో కింగ్స్ ఉద్యమం? వైట్ హౌస్ ను వణికిస్తున్న ఈ ప్రజా గర్జన వెనుక ఉన్న అసలు కారణాలేంటి? నో కింగ్స్, అమెరికా వీధుల్లో ప్రజాస్వామ్య యుద్ధంపై ఈ ప్రత్యేక కథనం. అమెరికా ప్రజాస్వామ్యానికి పురిటిగడ్డ అని చెప్పుకునే దేశం. కానీ ఇప్పుడు అక్కడ వినిపిస్తున్న నినాదం రాజు వద్దు, మాకు ప్రజాస్వామ్యం కావాలి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది దాటిన తరుణంలో ఆయన పరిపాలనపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఇప్పుడు విస్ఫోటనం చెందింది. మిన్నెసోటా కేంద్ర బిందువుగా మొదలైన ఈ నో కింగ్స్ ఉద్యమం క్షణాల్లో అగ్రరాజ్యం నలుమూలలకు విస్తరించింది. 50 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నీ నిరసనకారుల నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ప్రజా ప్రతిఘటనగా నిలవబోతోంది. నిరసనకారులు చేతుల్లో పట్టుకున్న నో కింగ్స్ ప్లకార్డులు ట్రంప్ అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. ప్రజలు ఎందుకు రోడ్లపైకి వచ్చారు? దీనికి ప్రధాన కారణం ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం. ముఖ్యంగా ఇరాన్పై ఆయన ప్రకటించిన యుద్ధం ఇప్పుడు అమెరికన్లను భయపెడుతోంది. లాభాల కోసం యుద్ధమా? మా సైనికులు అమ్మకానికి లేరు అంటూ నిరసనకారులు చేస్తున్న నినాదాలు వైట్ హౌస్ గోడలను కుదిపేస్తున్నాయి. గత ఏడాది కాలంగా దేశం కోసం చేసిన మంచి పని కంటే యుద్ధాల వల్ల కలిగిన నష్టమే ఎక్కువని వారు వాదిస్తున్నారు. వలసదారుల పట్ల ట్రంప్ చూపుతున్న వివక్ష, బిలియనీర్ మిత్రులకు మేలు చేసేలా ఆయన తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు మధ్యతరగతి అమెరికన్లను కొంగదీస్తున్నాయి. రాజులు కావాలని ఆశించే వారి చేతిలోనే లేదా వారి బిలియనీర్ మిత్రుల చేతిలోనే ఈ దేశం లేదు అంటూ ప్రజలు బిగ్గరగా గొంతెత్తుతున్నారు. ఈ నిరసన సెగలు కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. ఇది ఒక గ్లోబల్ మూవ్మెంట్ గా మారింది. లండన్, ప్యారిస్, కెనడా, టోక్యో వంటి ప్రపంచ ప్రధాన నగరాల్లోనూ ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు మిన్నంటుతున్నాయి. డెమోక్రసీ నాట్ మోనార్కీ, నో టైరెంట్స్ వంటి నినాదాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. అమెరికాలో నెలకొన్న ఈ రాజకీయ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూవ్ ఆన్, ఇండివిజిబుల్ వంటి జాతీయ సంస్థల నాయకత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమం ట్రంప్ పరిపాలన పునాదులను కదిలిస్తోంది. 90 లక్షల మంది వీధుల్లోకి రావటం అనేది ఒక సాధారణ విషయం కాదు. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం. మరోవైపు శ్వేత సౌధం ఈ నిరసనలు చాలా తేలికగా తీసుకుంటోంది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న డ్రామాలు అని కొట్టిపారేసింది. కానీ వాస్తవం మరోలా ఉంది. ఇది కేవలం రాజకీయ పార్టీల గొడవ కాదు, సామాన్య ప్రజల జీవన్ మరణ పోరాటం. అన్యాయం చట్టమైనప్పుడు ప్రతిఘటనే కర్తవ్యమవుతుంది అన్న సిద్ధాంతాన్ని అమెరికన్లు ఇప్పుడు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ట్రంప్ తన వ్యూహాన్ని మార్చుకోకపోతే ఈ నిరసనలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఒకవైపు బాహ్య యుద్ధాలు, మరోవైపు అంతర్గత తిరుగుబాట్లు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇప్పుడు అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఈ నో కింగ్స్ మూవ్మెంట్ ఎటువైపు దారితీస్తుంది? అమెరికాలో ప్రజాస్వామ్యం మళ్లీ చిగురిస్తుందా, లేక ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకుంటారా? చరిత్ర సాక్షిగా అగ్రరాజ్యం ఇప్పుడు ఒక మలుపులో నిలబడింది. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఇంకా ఎన్ని సంచలనాలకు దారితీస్తుందో చూడాలి. ఇది కేవలం ఒక ఏడాది కాలంలో జరిగిన 3వ నిరసన మాత్రమే కాదు, అమెరికా భవిష్యత్తును నిర్ణయించే గొంతుక. అగ్రరాజ్యంలో మొదలైన ఈ రాజకీయ థ్రిల్లర్లో క్లైమాక్స్ ఏంటన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చూశారుగా, అమెరికా వీధుల్లో వెల్లువెత్తుతున్న ఈ నిరసన జ్వాలలు అంత తేలికగా ఆరేలా లేవు. నో కింగ్స్ అంటూ ప్రజలు చేస్తున్న ఈ గర్జన వైట్ హౌస్ నిర్ణయాలను మారుస్తుందా, లేక ట్రంప్ తన దూకుడును మరింత పెంచుతారా? ఈ నిరసనల ప్రభావం ప్రపంచంపై, ముఖ్యంగా మన దేశంపై ఎలా ఉండబోతోంది? మరో ప్రత్యేక కథనంలో చర్చిద్దాం.